అందరికీ హాయ్. ముందుగా అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గేస్తున్నా. తర్వాత గడపను కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను. తర్వాత మామిడి తోరణాల కోసం మామిడాకులకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటికి గడపకైతే కట్టేశాను. తర్వాత దేవుడి పటాలకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టాను. ఉగాది అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది మా ఊరు. ఎందుకంటే మా ఊర్లో పూజారి ఉగాదికి ఉగాది పచ్చడి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు. ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు ఆయన. అలాగే మీకు కూడా ఉగాది అనగానే ఏం గుర్తొస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత దేవుడి పటాలకు పూలతో అలంకరించేశాను. ఉగాది స్పెషల్గా ఫస్ట్ టైం అటుకుల పాయసం అలాగే బొబ్బట్లు చేశాను. అవి కూడా దేవుళ్ళకు ప్రసాదంగా పెట్టాను. అలాగే ఉగాది పచ్చడి కూడా పెట్టాను. ఈలోగా మా బావ రెడీ అయ్యి వచ్చేసాడు. ఇద్దరం కలిసి పూజ చేసాం. తర్వాత ఉగాది పచ్చడిలోని 6 రుచులు అంటే తీపి, చేదు, వగరు, కారం, పులుపు, ఉప్పులా మన జీవితంలో కూడా ఎన్ని వచ్చినా కలిసి ఉందామని ప్రామిస్ చేసుకుంటూ ఇద్దరం ఉగాది పచ్చడిని తిన్నాం. మరొకసారి అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.